ఈ ఛానల్లో డిఎస్సి బయాలజీకి సంబంధించిన టాపిక్స్ని అప్లోడ్ చేయబడుతుంది. మీకు కానీ యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోలో ఏంటంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ ఆర్ లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్. అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటో చూద్దాం. అసలు సెగ్రిగేషన్ అంటే ఏంటి? సపరేషన్. మరి ఇక్కడ ఏం సపరేట్ అవుతున్నాయి అంటే చూద్దాం. ద టూ alleles of a gene when present together, they do not blend or mix in any way, but they will separate during meiosis so that each gamete will carry only one of the allele. ఇప్పుడు ఒక జీన్లో 2 alleles ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదేంటిది? టాల్. ఇక్కడ ఎన్ని alleles ఉన్నాయి? క్యాపిటల్ టీ 2 alleles ఉన్నాయి. ఇదేంటి? ఈ జీన్ ఏంటి? డ్వార్ఫ్ జీన్. అంటే ఇక్కడ ఎన్ని alleles ఉన్నాయి? 2 alleles ఉన్నాయి. స్మాల్ టీ అనే. అంటే ఇప్పుడు ఈ alleles అనేటివి 2 alleles టుగెదర్గా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఎప్పుడు సపరేట్ అవుతాయి? సో ఆ సపరేషన్ ఎందుకు జరుగుతుంది? సపరేషన్ జరిగి వీటిల్లో నుంచి ఈ 2లో నుంచి 1 మాత్రమే ఎందుకు సపరేట్ అవుతుంది? దాన్నే తెలుసుకునేది ఏంటి అంటే మనము లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇప్పుడు చూడండి, ఒక వర్డ్ అనేది ఇక్కడ యూస్ చేసాం. ఏంటిది? డ్యూరింగ్ మియోసిస్ ద 2 alleles విల్ సపరేట్ అండ్ ఫార్మ్ యాజ్ ఏ గ్యామెట్స్. సో గ్యామెట్స్ అంటే ఏంటి? ఇక్కడ 2 పేరెంట్స్ ఉన్నారు కదా. ఒకటి వచ్చేసి ఫీమేల్ పేరెంట్, ఇంకొకటి వచ్చేసి మేల్ పేరెంట్. అంటే పేరెంట్స్లో ఉన్న గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి ఏమవుతుంది? ఆఫ్ స్ప్రింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఇవేంటివి? గ్యామెట్స్. సపోజ్ ఫీమేల్లో ఉన్నది ఏంటి? ఏ గ్యామెట్? ఓవం గ్యామెట్. ఇక్కడ ఏంటిది? మెయిల్లో ఉన్న గ్యామెట్ ఏంటి? స్పర్మ్ గ్యామెట్. అంటే ఇది ఫీమేల్కి సంబంధించిన గ్యామెట్, మేల్కి సంబంధించిన గ్యామెట్. సో ఫెర్టిలైజేషన్ టైంలో ఈ 2 ఫ్యూజ్ అయ్యి ఏమవుతుంది? ఆఫ్ స్ప్రింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే గ్యామెట్స్ అంటే ఏంటివి? ఫీమేల్ గ్యామెట్, మేల్ గ్యామెట్. అంటే సెక్స్ సెల్స్ అనమాట. సో ఈ సెక్స్ సెల్స్ అనేటివి ఫ్యూజ్ అయినప్పుడు ఏమవుతుంది? ప్రోజనీ అనేది ఫామ్ అవుతుంది. మరి ఈ గ్యామెట్స్ ఏ టైంలో ఫామ్ అవుతున్నాయి అంటే డ్యూరింగ్ మియోసిస్ అంటే ఏంటి? సెల్ డివిజన్. ఇట్స్ ఎ సెల్ డివిజన్. ఆ సెల్ డివిజన్ జరిగే టైంలో ఏమవుతుంది అంటే, సో ఈ జీన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్స్ పైన. అంతే కదా, క్రోమోజోమ్స్ పైన ఉంటాయి. సో ఇన్ విచ్ క్రోమోజోమ్ నెంబర్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్ ప్రొడ్యూసింగ్ గ్యామెట్స్. సో సెల్ డివిజన్ జరిగేటప్పుడు యాక్చువల్గా ఫీమేల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, మేల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ సెల్ డివిజన్ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ 46 క్రోమోజోమ్ నుంచి 23 మాత్రమే సపరేట్ అవుతాయి. ఇక్కడ 46 నుంచి ఏమవుతుంది? ఇక్కడ 23 అవుతాయి. సో ఈ 23 ఫ్యూజ్ అయ్యి ఏమవుతుంది? ఒక ప్రోజనీ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో మియోసిస్ మీన్స్ chromosome number is reduced to half and then gametes will form. ఓకేనా? సో these 23 chromosomes from the female and these 23 chromosomes from the male parent. ఓకేనా? నెక్స్ట్ సెల్ డివిజన్. మియోసిస్ అంటే ఏంటి? సెల్ డివిజన్ ఇన్ విచ్ క్రోమోజోమ్ నెంబర్ ఇస్ రెడ్యూస్డ్ టు హాఫ్ అండ్ ప్రొడ్యూసింగ్ గ్యామెట్స్. సో లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటి? మియోసిస్ టైంలో 2 కలిసి ఉన్న alleles అనేటివి సపరేట్ అయిపోతే దాన్ని ఏమంటాం? లా ఆఫ్ సెగ్రిగేషన్ ఆర్ లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్. మియోసిస్ అంటే ఏంటి? క్రోమోజోమ్ సెల్ డివిజన్ జరిగేటప్పుడు క్రోమోజోమ్ నెంబర్ అనేది ఏమవుతుంది? 46 ఉన్నది ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మన బాడీ సెల్స్లో పేరెంట్ బాడీ సెల్స్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 46 క్రోమోజోమ్స్. 46 క్రోమోజోమ్స్ అంటే 23 పేర్స్. దాన్ని ఏమంటాము? డైప్లాయిడ్ అంటాం. సో మరి గ్యామెట్స్ ఫామ్ అయినప్పుడు ఆ క్రోమోజోమ్స్ రెడ్యూస్ అవుతుంది, హాఫ్ అన్నాం కదా మియోసిస్ టైంలో. సో ఎంత? 46లో హాఫ్ 23. సో ఇదన్నమాట లా ఆఫ్ సెగ్రిగేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఇక్కడ చూడండి, ఈ గ్యామెట్స్ అనేటివి ఫ్యూజ్ అయ్యి ఏమవుతుంది? ప్రోజనీ అవుతుంది. సో ఆ ఫ్యూజ్ అయ్యే టైంని, ప్రాసెస్ని ఏమంటాం? ఫర్టిలైజేషన్. డ్యూరింగ్ మియోసిస్ గ్యామెట్స్ విల్ ఫామ్ అండ్ దెన్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ బోత్ విల్ పెయిర్. సో ఫర్టిలైజేషన్ టైంలో ఈ 2 గ్యామెట్స్ ఏమవుతుంది? ఫ్యూజ్ అయ్యి ఒక పెయిర్లా ఫామ్ అవుతుంది. చూడండి, ఫాదర్ గ్యామెట్ ఏంటి? టీ. సపోజ్ మదర్ గ్యామెట్ స్మాల్ టీ అనుకుందాం. అంటే ఇప్పుడు ఫాదర్ గ్యామెట్ ఏంటి? ఇక్కడ స్పర్మ్. మదర్ గ్యామెట్ ఏంటి? ఓవం.
ఫాదర్లో ఉన్న 46 క్రోమోజోమ్స్ హాఫ్ అయ్యి గ్యామెట్కి ఎన్ని వచ్చాయి? 23 క్రోమోజోమ్స్. మదర్లో ఉన్న 46 క్రోమోజోమ్స్ ఎన్ని వచ్చాయి గ్యామెట్కి, ఫీమేల్ గ్యామెట్కి? 23. సో అలా అనమాట. ఫర్టిలైజేషన్ టైంలో ఏమవుతుంది? ఈ 2 పేరప్ అయ్యి 46 క్రోమోజోమ్గా మిక్స్ అయిపోతాయి. సో ఇప్పుడు హోమోజైగస్ పేరెంట్స్ హోమోజైగస్ అయితే పేరెంట్స్ ఆఫ్ స్ప్రింగ్ అని ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. అదే హెట్రోజైగస్ పేరెంట్స్ అయితే ఆఫ్ స్ప్రింగ్ అనేటివి ఈక్వల్ రేషియోలో ఉంటాయి. అంటే డ్వార్ఫ్ 1 అయితే టాల్ ఎంత ఉంటుంది? 1 అంటే 1:1 రేషియో, 2:2 రేషియో ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేరెంట్స్. ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ హోమోజైగస్, ఆఫ్ స్ప్రింగ్స్ ఆల్ ఆర్ సేమ్. హెట్రోజైగస్ పేరెంట్స్ అయితే ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ ఈక్వల్ రేషియో. రెడ్ ఫ్లవర్ వైట్ ఫ్లవర్ పేరెంట్స్ మిక్స్ అయితే రెడ్ వైట్ వస్తుంది, లేదా టాలర్ డ్వార్ఫ్ మిక్స్ అయితే టాలర్ డ్వార్ఫ్ రెండు ఈక్వల్గా వస్తుంది. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా?